ఏమో చేస్తుంది ఫ్రెండ్స్. ఏం చేస్తున్నారు మేడం? ఇగో ఈ టిప్ ఏంటంటే మనం నార్మల్గా ఇట్లా జరగ పడతాం కదా, అక్కడ మొత్తం పిండి అంతా పడుతుంది. అట్లా కాకుండా ఇట్లా పోసుకొని ఇట్లా పట్టుకుంటే అయితే పిండి అనేది బయటికి పడదు. ఒకవేళ జల్లెడ పెద్ద ఉండి బౌల్ చిన్న ఉంది అనుకోండి, మళ్ళీ పడే ఛాన్స్ ఉంది. జల్లెడ సైజుని బట్టి బౌల్ సెలెక్ట్ చేసుకోండి, అప్పుడు పిండి బయట పడదు. ఇంకో ఈ చపాతీ చేసే పీట ఉంటుంది కదా, దీనిపైన డస్ట్ ఉంటుంది, మనం తుడుస్తాం. అయితే తుడిచినా కూడా మనకు ఒక చిన్న డౌట్ ఉంటుంది, డస్ట్ పోయిందా లేదా. దానికోసం ఏం చేయాలంటే ఇట్లా కొద్దిగా తుడి తీసుకొని దగ్గర ఇట్లా మొత్తం ఈ పిండి మొత్తం ఇట్లా రౌండ్గా సర్కిల్ చేసుకుంటా మొత్తం ఇట్లా కడితే అయిపోతుందా? ఇట్లా చేసి కడిగితే మళ్ళీ చపాతీ వేయడానికి రాదు కదా. కడగడం మళ్ళీ కడిగి తూర్చాలంటే మళ్ళీ అది ఎండడానికి టైం పడుతుంది. అట్లా టైం ఉంటే అట్లా వేసుకోండి, టైం లేకపోతే ఇట్లా పాటించండి. ఏమన్నా డస్ట్ ఉన్నా ఈ పిండికి వచ్చేస్తుంది, ఈ పిండి పడేసుకోండి అట్లా కొద్దిగా పిండితో. చపాతీ అయితే చేస్తున్నా. ఇక్కడ చపాతీ కాల్చేటప్పుడు కూడా నేను ఆయిల్ యూజ్ చేయను, ఎప్పుడు యూజ్ చేయను. మీరు ఇట్లా ఎంతమంది ఆయిల్ లేకుండా తింటారా అనేది కామెంట్ చేయండి. ఇంకా ఈ చపాతీలు కూడా తెల్లగా కనిపిస్తుండొచ్చు, పిండి అయిపోయింది. పక్కన కిరాణా షాప్కి వెళ్ళి తీసుకొచ్చిండు, అందుకని అది ఇక్కడ కిరాణా షాప్లలో ఏంటంటే పూరి పిండిలా ఉంటుంది కదా, ఆ పిండి ఇచ్చారు, చపాతీ పిండి ఇవ్వలేదు. అందుకని చెప్పి చపాతీ తెల్లగా కనిపిస్తుంది. ఇంకా అందులోనూ నేను ఆయిల్ కూడా వేయలేదు కాబట్టి ఇంకా తెల్లగా కనిపిస్తుంది. చపాతీలు తినడం కంటే జొన్న రొట్టె తినడం చాలా మంచిది. జొన్న రొట్టె కానీ సజ్జ రొట్టె కానీ అవి కూడా తింటాం, కాకపోతే ఇప్పుడు చిన్న పాపతో చేయలేను కాబట్టి చపాతీతోనే అడ్జస్ట్ అయిపోతున్నాం. ఇంకా ఫ్రెష్ అయ్యేసి వచ్చి ఇంకా మేమైతే డిన్నర్ చేస్తున్నాం. ఈరోజు డిన్నర్లో చపాతీ, గోంగూర పప్పు, అన్నం, పెరుగు. ఇంకా మేమిద్దరం ఒకేసారి తింటున్నాం, ఎందుకంటే మా పాప పడుకుంది. ఇక్కడ ఉయ్యాల కనిపిస్తుంది కదా, పాప పడుకున్నందుకు మేమిద్దరం ఒకేసారి తింటున్నాం. లేదంటే ఒకరు తిన్న తర్వాత ఇంకొకరు తింటాం అన్నమాట. ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.